బలవంతంగా మీరు ఆయన్ని చేసుకున్నా మీ మీద ప్రేమ చూపించడు. అందుకే ఎంచక్క మీకు మిమ్మల్ని మాత్రమే ప్రేమించే మనిషిని, మీరంటే పడి చచ్చిపోయే మనిషిని, ఎప్పుడూ మీ కళ్ళ ముందుండే మనిషిని అతన్ని పెళ్లి చేసుకోండి. అప్పుడు ఆ మనిషి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాడు. ఎందుకంటే అతను మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒరేయ్ ఇటు తిరుగు. ఎందుకు మేడం, ఏం చెప్తారు? విక్కీ, నీ చేతికి ఎంత బలం ఉందో మొత్తం వాడికి చూపించు. ఇంకొకసారి చరణ్ నాకు దక్కడు, ఇంకెవడో నా మెడలో తాళి కడతాడు అని చెత్తవొగడు వాగేవనుకో, ఈసారి ఉత్త చదువుతో కాదు, చేతిలో డంబెల్ ఉంటుంది. జాగ్రత్త. రేఖా, వీడు చెప్పిన దాని ప్రకారం రేపు వారాహి వాళ్ళు మన అప్పు తీర్చేస్తారనుకుంటా. అబే, ఎలా తీరుస్తారు సార్? చరణ్ సార్ ఇస్తానన్న డబ్బుని వారాహి వాళ్ళు వద్దన్నారు కదా. అబ్బా! ఒరేయ్, ఏ విషయం ముందు చెప్పాలో ఏ విషయం తర్వాత చెప్పాలో ముందు తెలుసుకో, లేదంటే అనవసరంగా చచ్చిపోతావు. ఎలా ఎలా అంటే వారాహి వాళ్ళ డబ్బు ప్రయత్నాలు ఆగలేదన్నమాట. వారాహి, వచ్చావా? నువ్వు ఇంకా రాకపోతే లేటుగా వస్తావేమో అనుకున్నాను. అంటే మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? అది నీకు తెలీదా? ఉపయోగం లేని పనులు చేయటం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఉపయోగపడే పని చేస్తానంటే చేయనివ్వకుండా ఆపేస్తూ మళ్ళీ మాట్లాడేందుకు? మీరిప్పుడు లీవ్ ఇస్తే అది కూడా మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లీవా? 2 days లీవ్ కావాలి. 2 days లీవా? అవును. అంటే ఈ 2 రోజులు నువ్వు స్కూల్కి రావా? అంటే నువ్వు 2 days నాకు కనిపించవా? కనిపించను. నిన్ను చూడకుండా 48 గంటలు. 48 గంటలు నేను నా వాళ్ళని చూడకుండానే నా వాళ్ళకి దూరంగా నేనుండలేను. కానీ తప్పదు. నా ఇంటి సమస్య తీరాలంటే నేను హైదరాబాద్కి వెళ్ళి తీరాలి. హైదరాబాదా? అక్కడికి ఎందుకు? ప్లీజ్ సార్, నేనిప్పుడు ఎక్కువ మాట్లాడే మూడ్లో లేను. నాకు లీవ్ శాంక్షన్ చేస్తే. అరే, 2 రోజులు నువ్వు కనబడకుండా వెళ్తూ అసలు ఎందుకు కూడా చెప్పనంటావేంటి? మనిషి మూడ్ని అర్థం చేసుకోకుండా, బాధని కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారేంటి? ఏ, నువ్వు మాత్రం ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నావా? మీ గురించి నాకేం చెప్పకండి. నాకు లీవ్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అంతే. నువ్వేం కావాలనుకుంటే అది మాత్రం జరగాలి నీకు. నేనేం కావాలనుకుంటున్నానో మీకు తెలుసా? జరిగేదంతా నాకు కావాల్సిందో కాదో మీకు తెలుసా? ముందు సైన్ చేయండి. అవతల హైదరాబాద్కి తీసుకెళ్లే మనిషి మధ్యాహ్నానికల్లా మా ఇంటికి వస్తానని చెప్పింది.
ఎక్కడికి వెళ్తున్నా వారాహి అంటే చెప్పదేంటి? అవును, కళ్యాణికి ఫోన్ చేస్తే చెప్తుంది కదా. కళ్యాణి, జాగ్రత్త అక్క. ఎందుకు? నేను ఇంతకు ముందు ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను కదా. వెళ్ళాం, అప్పుడే కదా వాళ్ళెవరో నీ మీద అటాక్ చేశారు. ఆ, అప్పుడంటే ఏదో అలా జరిగిందిలే. ప్రతిసారి అలాగే జరుగుతుందా ఏంటి? అమ్మా వారాహి, ఇదిగో నీకు దారిలో తింటానికి జంతికలు పెట్టాను, పప్పన్నం పెట్టాను, పెరుగన్నం కూడా పెట్టాను. అమ్మా, నేనేమైనా వేరే దేశం వెళ్తున్నానా? పచ్చళ్ళు వడియాలు పార్సల్ పెట్టినట్టు ఇన్ని పెడుతున్నావేంటి? అంత దూరం ప్రయాణం 4-5 గంటలు పడుతుంది. దారిలో ఆ హోటల్ తిళ్ళు అస్సలు బాగోవు, అందుకే పెట్టానమ్మా. చెప్పిన మాట వినమ్మా. ఏంటి వెక్కిరిస్తున్నావా? వెక్కిరించు వెక్కిరించు. నువ్వు అమ్మవవుతావు కదా, అప్పుడు అర్థమవుతుంది తల్లి ఆలోచన ఎలా ఉంటుందో. ఇదిగో ఒంటరిగా హైదరాబాద్ వెళుతున్నావు కదా అని అక్కడేమి వెధవేషాలు వేయకు. వేదవేషాలా అంటే ఏంటమ్మమ్మా? ఆ వెలగబెట్టింది కదా ఆ చరణ్తో అది. ఏది వెళ్ళి డబ్బు తీసుకొచ్చే లోపే, వెంటనే బయలుదేరే లోపే అన్ని పనులు చేసేయచ్చా అమ్మమ్మా? ఏ కళ్యాణి, నువ్వుండు. పిన్ని, ఏం మాటలవి? అయినా వారాహి వెళ్తుంది డబ్బు తీసుకురావడానికే కాని సరదాగా అక్కడ తిరగడానికి కాదు. నా పెద్ద కూతురికి బాధ్యత బాగా తెలుసు. ఆ చాలా బాగా తెలుసు. ఏదో సమయానికి దేవతల ఆ మాధవి వచ్చి పోచయ్య గురించి గుర్తు చేసింది కాబట్టి ఆ డబ్బు వస్తుందనే ధైర్యం మనందరికీ వచ్చింది. ఒక్కసారిగా అందరి మనసులు తేలికగా అయిపోయాయి. ఇలాంటి మంచి వాతావరణంలో ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దు, ఎలాంటి చెడు ఆలోచనలు చెయ్యొద్దు. అవును, నా చుట్టూ ఉన్న చెడ్డ వాతావరణం ఆ బారి నుంచి బయటపడిపోవాలి. కానీ నాకు మెసేజ్ పెట్టే దుర్మార్గుల నుంచి ఎలా బయటపడాలి? ఒక పని చేస్తే, నేను అక్కతో కలిసి ఊరికెళ్తే కనీసం 2 రోజులైనా ప్రశాంతంగా గడపచ్చు. అలాగే అమ్మా. మాధవి ఇంకా రాలేదేంటి? అక్క, నేను నీతో వస్తాను. ఏంటి, నువ్వొస్తావా? అవునక్క, నాకింట్లో ఉండి చాలా బోరింగ్గా ఉంటుంది. హైదరాబాద్ వస్తే కొంచెం చేంజ్ ఉంటుంది కదా. అవునమ్మా, ఆ ప్రణయ్ విషయంలో పోలీసులు రావడం జరిగినప్పట్నుంచి సునైనా మనలో ఉండట్లేదు. కనీసం అలా వెళ్ళి వస్తేనన్నా కొంచెం జరిగింది మర్చిపోయి మామూలవుతుంది. తీసుకువెళ్ళమ్మా. సునైనా, నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకో. అలాగే అమ్మా. సునీనా, ఈ బ్యాగ్ తీసుకెళ్లి ఇందులోనే నీ బట్టలు పెట్టే. సరే అక్క. వారాహి, వారాహి. మాధవి గారు, మీతో పాటు నేనొక్కదాన్నే కాకుండా మా చెల్లి కూడా రావచ్చా? మీ చెల్లా? మీకేం అభ్యంతరం లేకపోతేనే. నాకేం అభ్యంతరం ఉంటుంది? నేనేమన్నా మిమ్మల్ని మోసుకెళ్తున్నానా? కారేగా తీసుకెళ్లేది. హ్యాపీగా రావచ్చు. థ్యాంక్స్ అండి. అక్క, రెడీ అక్క. బయలుదేరదామా? జాగ్రత్త వారాహి. జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ అక్క. బాయ్ సునైనా. బాక్స్ తీసుకెళ్ళండి. ఇవి వద్దులే అమ్మా, బయట ఎక్కడైనా తినేస్తాం. సరే, మీ ఇష్టం. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాం. ప్రణయ్, ప్రణయ్,
ప్రణయ్ 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 ఈడేంటి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరన్నా వీడు బతికే ఉన్నాడని తెలుసుకున్నారా? ప్రణయ్ రేయ్ ఎక్కడ? రేయ్ నువ్వేనా? ఇలా భయపెట్టావేంట్రా బాబు? పొరపాటున ఎవరన్నా లోపలికి వస్తే తప్పించుకోగలనా లేదా అని టెస్ట్ చేస్తున్నాను రా. నువ్వు టెస్ట్ చేసుకోవడం కాదురా, నాకు రెస్ట్ ఇన్ పీస్ అని వేసేలా ఉన్నావు. సరే గాని ఇంతకీ అది ఎక్కడుంది? ఈరోజు వచ్చేలా ఉందా? ఇంకెక్కడుందిరా, ఇందాకే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయింది. హైదరాబాద్ వెళ్ళిందా? దేనికి? దేనికో తెలీదు, వాళ్ళ అక్కతో కలిసి వెళ్ళింది. వాళ్ళ బయట కారెక్కుతూ మాట్లాడిన మాటల్ని బట్టి 2 days కోసం వెళ్ళినట్టుంది. కారులోనా? వాళ్ళకి తెలిసిన వాళ్ళ కారు అనుకుంటా. అంటే దానికి చచ్చిన వాడి శవం అంటే భయం లేదు, బెదిరిస్తున్న వాడి మాట కౌంట్ చేయట్లేదన్నమాట. నేను రమ్మని మెసేజ్ పెట్టినా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందన్నమాట. కాదురా, నీ నుంచి 2 days అయినా తప్పించుకోవచ్చని వెళ్ళినట్టుంది. దానికి అర్థమైపోయింది. ఏమని? మనం ఎప్పటి వరకు దాని వీడియోని బెదిరించడానికి వాడుకుంటున్నాం తప్ప నిజంగా బయట పెట్టము అని. అలా ఎందుకు అనుకుంటుంది? ఎందుకంటే మనం ఆ వీడియోని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే పంపించాం తప్ప బయటికి ఎలాంటి లీకు ఇవ్వలేదు. అది అర్థమయ్యే ధైర్యంగా హైదరాబాద్ వెళ్ళింది. అక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అది నా నుంచి దూరంగా పారిపోతే నేను దాన్ని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తానురా? మరి నీ ప్లాన్ ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నా నెట్వర్క్ అక్కడ కూడా ఉంటుందని దానికి అర్థం అవ్వాలి. అక్కడే దానికి చుక్కలు కనిపించాలి. ఓకే అమ్మా, మన గుడ్ న్యూస్ త్వరలోనే వినపడుతుంది. కృష్ణ తులసి డబ్బు కోసం చాలా ట్రై చేస్తోంది. ఈ ఊళ్ళో అంత డబ్బు అప్పిచ్చే గట్స్ ఎవరికున్నాయి? చరణ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడటమ్మా. కానీ వారాహి కృష్ణ తులసి అతని దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదట. ఇంకా కృష్ణ తులసికి కష్టాలు, మనకన్నీ సంతోషాలే వస్తాయి విక్కీ. లాయర్ వచ్చారేంటి? ఇతను మన లాయర్ కాదు కదా. నమస్తే అరుంధతి గారు. నమస్తే. మిమ్మల్ని నేనే రమ్మన్నాను. కూర్చోండి లాయర్ గారు. నీకు లాయర్తో పనేంటి? ఏ, నాకు లాయర్తో పని ఉండకూడదా? అలా అని ఎవరైనా రూల్స్ రాశారా ఇంట్లో? రాస్తే కొద్ది రోజులు ఆగండి. మీ రూల్స్కి విలువనిచ్చే మనిషినే తెచ్చి పెట్టుకోండి మీ ఇంట్లో. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మా ఇంట్లో నిన్ను తెచ్చిపెట్టుకోవడమే వేస్ట్ అనుకుంటుంటే మళ్ళీ ఇంకో మనిషి అంటావేంటి? మరి ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతే నీకు బోరింగ్గా ఉంటుంది కదా, అందుకే మీ ముగ్గురికి కంపెనీ ఇవ్వడం కోసం మీ మాట వినే మనిషిని తెచ్చుకోమని చెప్తున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? విడాకులకి కోర్టుకు వెళ్తున్నాను. విడాకులా? అవును. నేను విక్కీకి విడాకులు ఇచ్చేస్తున్నాను.
హాసిని, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ నీకేమైనా పిచ్చెక్కిందా? నేను విడాకులు అనగానే మీ ముగ్గురికి ఎక్కింది కదా పిచ్చి. హాసిని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు విడాకులకు వెళ్ళడం ఏంటి? అవును, నాతో పెళ్లి నీకు, నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. అందుకే డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అరే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సడన్ గా ఏంటిది? పెళ్లి అయ్యాక డివోర్స్ ఇవ్వాలంటే 6 నెలలు కలిసి ఉండాలని కోర్టు చెప్తుంది కదా. మన పెళ్ళయి 6 నెలలు అయిపోయింది కదా. అందుకే ఇప్పటి వరకు సైలెంట్ గా ఇక్కడ అన్ని భరుస్తూ ఉన్నాను. ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేయమని చెప్పడానికే లాయర్ గారిని రమ్మన్నాను. హాసిని, ముందు మీ అమ్మని రమ్మని చెప్పు, మాట్లాడాలి. నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఇది నా సొంత నిర్ణయం. సొంత నిర్ణయం ఏంటి? అవును, వాళ్లే నన్ను ఈ నరకంలో పడేశారు. అందుకే నేను వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఇంకా వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటానా? లాయర్ గారు, మేడం. పేపర్స్ ఇవ్వండి. ఇవిగోండి. నోటీసులు ప్రిపేర్ చేయండి. అంతా అయ్యాక ఒకసారి తీసుకొస్తే పాయింట్స్ అన్నీ చదువుతాను. వెంటనే కేసు ఫైల్ చేద్దురు. ఓకే మేడం, పేపర్స్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏంటమ్మా ఇది? విక్కీ, కృష్ణ తులసికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. ఇదే పోచే ఇల్లు. పోచయ్య ఇంతిల్లు కట్టుకున్నాడా? మరి ఎంత సంపాదిస్తే ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాడు? అంటే అక్క, మనకి 25 లక్షలు ఇవ్వటం ఆయనకు పెద్ద లెక్క కాదనుకుంటాను. త్వరగానే పనైపోయేలా ఉంది సునైనా. సరే రండి, లోపలికెళ్ళి ఆయనతో మాట్లాడదాం. పదండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? పోచయ్య గారి కోసం వీళ్ళు ఏలూరు నుంచి వచ్చారు. ఆయన్ని కలవాలి. సారు ఊళ్ళో లేరు, బెంగళూరు పోయిండు. 2 దినాల్లో వస్తారు. ఊర్లో లేరా? అవునమ్మా, 2 దినాల తర్వాత రండి. ఇదేంటండి 2 రోజుల తర్వాత అంటే ఎలా? మీరు అరుంధతి గారికి డబ్బు కట్టడానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా 5 డేస్ ఉన్నట్టుందండి. అతను ఎల్లుండి వచ్చేస్తాడని చెప్తున్నాడు కదమ్మా. అంటే మేమిప్పుడు ఊరెళ్ళి మళ్ళీ వెంటనే రావాలా? ఊరెళ్ళి రావడం ఎందుకమ్మా? మరి ఇక్కడెక్కడుంటాం? 2 డేస్ హోటల్ రూమ్లో లేడీస్ ఉండటం అంటే ఎంత డేంజరో నాకు తెలుసు. హోటల్ ఎందుకమ్మా? మరి మాకిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు కదండి. హోటల్లోనూ కాక ఊరు వెళ్ళి రాక ఇక్కడెక్కడుండాలి? ఏ, ఇక్కడ మీకు తెలిసిన మనిషిని నేను లేనా? అంటే మీ ఇంట్లో ఉండమంటారా? నాకిక్కడ లేడీస్ హాస్టల్ తప్ప ఇంకే ఇల్లు లేదు. అయితే మేము లేడీస్ హాస్టల్లో ఉండాలా? ఏ, మీరు లేడీస్ కాదా? ఓకే అండి, మేము మీతోనే ఉంటాం. పదండి వెళ్దాం.
వీళ్ళిద్దరేరా. పద ఫాలో అవుదాం. అసలు విడాకులేంటి, ఎందుకలా అడిగింది? ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత మాయకంగా నటిస్తున్నారో. మీ అమ్మాయి కూడా ఇన్ని రోజులు మాతో కలిసిపోయినట్టు నమ్మిస్తూ నటించింది. ఏదో చిన్న చిన్న గొడవలు, గిల్లి కజ్జలు పెట్టుకుంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఈవిడ గారు నటిస్తోంది. వచ్చి అరుంధతికి క్షమాపణ చెప్పు. రా. నేను చెప్పను. ఎవరికి క్షమాపణలు చెప్పను. నాకు విడాకులు కావాలి. విడాకులు కావాలి. ఆపు విడాకులు హాసిని, కావాలి. ఆపు విడాకులు హాసిని, కావాలి.